స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మరి దేవుని కృపను బట్టి దినాన్ని చూడగలుగుతున్నాం అంటే కేవలం నా యేసయ్య కృప అని మాత్రమే మీరు ఆలోచన చేయండి, మీరు తలంచండి. మరి దేవుని కృప తప్ప మరి దినాన్ని చూడలేం. ఎందుకంటే మరి దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక మరి జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి జ్ఞానం కలిగి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని మరవద్దని మీకు మరలా తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడును నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. దేవునికి స్తోత్రం. మరి ఇంకా మనకి భయం ఏంటండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి జన్మిస్తున్నాడో తెలుసా? చాలా ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నిన్ను నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుంటున్నాను, అలాగే నేను ఎత్తుకొని నేను రక్షిస్తున్నాను వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి దినం పరిస్థితులు రకరకాలుగా ఉండొచ్చు, భయాందోళన ఉండొచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు, అలాగే మరి ఊహించిన రీతిగా ఇంక ఈ పరిస్థితి నుంచి నేను కోలుకోలేను, నా పరిస్థితి అయిపోయింది అనే పరిస్థితి ఒకవేళ నీకు ఉంటే నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిన్ను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను మోసేవాడిని నేనే, నిన్ను ఎత్తుకుంటాను నేనే అంటున్నాడు. అలాగే నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. నీ ఉన్న శ్రమలో నిన్ను విడిచిపెట్టడు. నీ ఉన్న వ్యాధితో నువ్వు చనిపోవు. నువ్వున్న వ్యాధితో మరి నువ్వున్న మరి అప్పులు వీటిల్లో బాధల్లో మరి నువ్వు నలిగిపోవు. నీ జీవితం ముగింపు కాదు, కానీ వీటన్నిటి నుంచి విడిపించి దేవుడు మరి నిన్ను క్షేమకరమైన ప్రదేశానికి నిన్ను నడిపిస్తాడు, క్షేమకరమైన మరి జీవితాన్ని నీకు అందిస్తాడు అని మీకు తెలియదు. ఎందుకంటే మనం దేవుని చేతుల్లో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ నేను దేవుని చేతుల్లో ఉన్నాను, ఈ శ్రమలను ఏం చేయవని మీరు ధైర్యంగా ఉండగలిగితే, భయపడకుండా ఉంటే మరి ముందుకు సాగలమని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అలాగే ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నాయన, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడును అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకుంటానంటున్నావు. అలాగే ప్రభా, మమ్మల్ని చేసి ఉన్న దేవా నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో వెళ్తున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి నీ కార్యము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఒక అద్భుతం జరుగునుగాక నాయన. రోగులుంటే స్వస్థపరచబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, నాయకులను జ్ఞాపకం చేసుకోనమని, అలాగే తండ్రి నాయన ఈ దినం ప్రభా అధికారులు, మంత్రులు, ప్రధానులు నాయన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని, సంఘాలు, సేవకులను బట్టి స్తోత్రాలు. అలాగే నాయన 40 దినాలు ఉపవాసం మీకు నాయన సభలు జరుగుతుండగా ప్రభా ప్రతి చర్చిలో నాయన మీరు తోడై ఉండండి ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపించుకున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటాన్ని అందించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి బలపరిచినందుకు ఆయనకి మరి ఒక స్తుతి చెల్లించుకుంటూ మరి దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.